హాయ్ నేను సతీష్. ఇవాళ ట్విస్టులు ఎలా ఇచ్చాడంటే బిగ్ బాస్ నేను ఇప్పటికీ ఒక మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేసినట్టుగా ఈ 3 టాస్కుల చుట్టూ వైల్డ్ కార్డులు కూడా ముడిపెట్టి లింక్ పెట్టి వాళ్ళకి అసలు మామూలు కాదు. హమ్మయ్య ఆపేసాం, వైల్డ్ కార్డులు ఆపేసాం, సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాం, ఒక్కొక్క వైల్డ్ కార్డుని తగ్గించేస్తాం అనుకుంటే అట్లా కాదు. మీకు అంతకు మించిన ట్విస్టులు షాకులు నేనేస్తా. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా వైల్డ్ కార్డులు మ్యాక్సిమం తెచ్చేదానికే నేను ఫిక్స్ అయ్యాను లేక మళ్ళీ అనేక మలుపులు దిప్పుతూ టాస్కులు ఆడిస్తూ వాళ్ళకి టఫ్ రోజు రోజుకి టాస్కులు ఆడేది మరింత టఫ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు హౌస్ మేట్స్ మధ్య కూడా క్లాషెస్ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఏం జరిగింది, ఫస్ట్ టాస్క్ ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి, దీని తర్వాత ఏంటి అని కూడా చెప్పేద్దాం. లైవ్ అప్డేట్స్ అలాగే ప్రోమోని కలిపి. ఫస్ట్ టాస్క్ మార్నింగ్ ప్రోమో వచ్చింది చూసాం కదా, ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ అయితే అది టై అయింది. ఇద్దరు వాళ్ళకి వీళ్ళకి ఎవరికి కూడా విన్ కారు. దానివల్ల ఏంటి, విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఆడతారు, అదైతే ఎవరికి పాయింట్ రాలేదు. అలాగే సెకండ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు బాల్ టాస్క్ యష్మి వర్సెస్ మణికంఠ ఆడుతా ఉన్నారు కదా. ఈ టాస్క్ ఏంటంటే చాలా ఫోకస్డ్గా వెళ్ళాలి. బయట ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎంకరేజ్ చేస్తారు, కొద్దిగా సపోర్ట్ చేస్తారు, అడ్వైజ్ చేస్తారు, వాళ్ళైతే సైలెంట్గా ఉండలేరు. బట్ ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్ ఫోకస్తో అలా జాగ్రత్తగా ఆడాల్సింది. ఇక్కడ వాళ్ళు చెబుతా ఉన్నా కూడా మనకంటే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఫైనల్లీ ఈ టాస్క్లో అయితే యష్మి టీం అయితే విన్ అవుతుంది. అలాగే తర్వాత ఏంటంటే ఇంకా దీనికి సంబంధించి నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ప్రోమోలో చూసుకున్నట్టయితే ఈ టాస్క్ ఓడిపోయిన తర్వాత మరి డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, ఎవరు తప్పుకోవాలి అనే దాని మీద చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా డిస్కషన్స్ చేసుకున్నారు లైవ్లో. ఈ టాస్క్లు వచ్చేటప్పుడు ఎవరు ఎట్లా తీయాలి ఏంటి అనేది. ఇక 9కి ఏమంటుంది ప్రోమో ప్రకారం, మనలో నలుగురు నామినేషన్లో ఉన్నాం కనుక ఎవరు ఆ నలుగురు, నబీల్, నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, ఈ నలుగురు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిలో వెళ్ళిపోవడమే పోతే బెటర్ అంటుందంటే పర్ఫార్మెన్స్ టాస్కుల నుంచి బయటికి రావాలి, ఇంకా ఆడకుండా ఉండడానికి తప్పుకోవాలి. ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అన్నారు కనుక ఆ పాయింట్లో తీయాల్సి వస్తే మేము నలుగురు ఉన్నాం కాబట్టి మేము ఇంకా ఆడతాం, ప్రూవ్ చేసుకుంటాం, మీరు తప్పుకోవడం బెటర్ అంటే ప్రేరణ, సీత ఈ వారం నామినేషన్లో లేరు కనుక మీకు అంత ప్రెజర్ ఉండదు కనుక మీరు తప్పుకుంటే బెటర్ లెక్క ఆ అమ్మాయి చెబుతా ఉంది. మనకంటే ఏమంటాడంటే హెల్త్లో డౌన్ ఉంది కదా ప్రేరణ అంటే, నా హెల్త్ ఇష్యూ దగ్గర బాబు, నువ్వు కావలిస్తే వేరే పాయింట్ అయినా చెప్పుకో, నాకేం కంఫర్ట్ ఉంది, నాకేం డిస్టర్బెన్స్ ఏం లేదు, నేను పర్ఫెక్ట్గా ఆడుకుంటా, ఆ బ్యారియర్ ఏమి ఇక్కడ క్యారీ చేయకుండా ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవట్లా. అంటే నబిల్ ఏంటి, నబిల్ చెప్పిన పాయింట్ కరెక్టే, సీతకి ఇమ్యూనిటీ ఉంది కనుక బెటర్ వేరే వాళ్ళకి ఇస్తే ఆమె తప్పుకుంటే బెటర్ అలా ఖాయం చెబుతూ ఉంటే, విష్ణుప్రియ కూడా నబిల్ చెప్పాక నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెబుతూ ఉంది. కానీ ఇక్కడ సీత ఏడుస్తూ ఉంది, ఫీల్ అవుతూ ఉంది. అయితే నేనేమంటానంటే ఆమె తప్పుకోవడమే బెటర్ అనేది నా ఫీలింగ్ కూడా. ఎందుకంటే ఆవిడంతటా ఆవిడే లాస్ట్ వీక్ కూడా గత వారం నన్నే తీసేయండి అని క్లియర్గా చెప్పింది. నిఖిల్తో కూడా మాట్లాడింది. తీయాల్సి వచ్చేటప్పుడు వీక్ కంటెస్టెంట్స్ ఒకరు తీయాల్సి వచ్చేటప్పుడు స్ట్రాంగ్ వాళ్ళని ఉంచుదాం, ఆడేద్దాం, ముందుకు పోదాం, సో నేనైతే ఓకే నేను డ్రాప్ అవుతానని చెప్పి అదే పాయింట్ అక్కడ మణికంఠ కూడా వాళ్ళ నిఖిల్ వాళ్ళ క్లాన్తో కూడా డిస్కషన్స్ వచ్చేటప్పుడు కూడా నువ్వు ఫస్ట్ నీ ఆప్షన్స్ చెప్పు, 3 ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, వీకెస్ట్ తీయాలి కదా, వాళ్ళ క్లాన్లో తీయాల్సి వస్తే ఎవరని తీద్దాం అనేటప్పుడు ఆయన ఒపీనియన్ కూడా సీత ఆల్రెడీ నేనే డ్రాప్ అవుతాను, నేనే తప్పుకుంటా, మన క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, ముందుకు వెళ్ళాలని కనుక సీతని ఆయన కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఆయన కూడా చెప్పాడంటే ముందు ఫస్ట్ ఇక్కడ సీతయే చెప్పింది, ఇలా తప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేనే తప్పుకుంటా, నేనే బ్యాక్ వెళ్తా, మీరు ఆడండి, ముందుకు పోయింది అని చెప్పింది కనుక మరి అప్పుడు ఏమైంది, అందులో న్యాయం ఉంది. మరి లాస్ట్ వీక్ ఆమె చెప్పి నబీల్ ఉండాలి, మిగతా వాళ్ళందరూ స్ట్రాంగ్ కాబట్టి ఉండాలి, నేను ఆడతాను, నేను ఆడతా, కానీ ఇక్కడ వరకు అయితే నేను తప్పుకుంటున్నప్పుడు మరి గత వారమే చెప్పినప్పుడు ఈ వారం కూడా ఆమె తప్పుకోవడమే బెటర్. పైగా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్టుగా ఇమ్యూనిటీ కూడా ఉంది, నామినేషన్లో కూడా లేదు. మరి మెయిన్ పాయింట్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అన్నారు కనుక ఫిట్టెస్ట్ పరంగా అని క్లారిటీ ఉండేటప్పుడే ఆమె చెప్పింది. మరి ఇక్కడ నామినేషన్ లేదని ప్రయారిటీ కాదు కదా, ఫిట్టెస్ట్ కదా ఇంపార్టెంట్ అంటే ఆమె కూడా అగ్రీ అయింది. మిగతా అందరితో పోల్చుకుంటే నేను తప్పుకుంటాను కనుక సో తీయడంలో తప్పు లేదు. వాళ్ళు అడగడం వల్ల కూడా నబీల్ కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళు చెప్పినట్టుగా ఆ పాయింట్ ఆఫ్లో అగ్రీ అవ్వాల్సిందే. బట్ ఆమె అయితే లేదులే మీరే ఆడుకోండి, నేను ఇంకా తప్పుకుంటాను, నేను ఇంకా అంటే ఏడుస్తూ ఫీల్ అవుతుంది. కానీ న్యాయం ఉందనిపించింది. మరి ఆ పాయింట్ గుర్తు చేస్తారో చూడాలి ఆమెకి. మరి లాస్ట్ వీక్ నువ్వే అన్నావు కదమ్మా, మరి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి. అలాగే దీనికంటే ముందే ఏంటి ఈ డిస్కషన్స్ అన్నిటికీ బీజం పడింది అక్కడ, ఈ గొడవలకి పంచాయతీలకి. బిగ్ బాస్ లైవ్లో చెప్పింది అంటే మీ కష్టం చూసి మళ్ళీ మరోసారి ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఆప్షన్ ఇద్దాం అనుకుంటున్నా, బంపర్ ఆఫర్ మళ్ళీ మీకు దసరా కింద స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తానని చెప్పాడు. చెబుతూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక్కొక్క టాస్క్ విన్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపడంతో పాటు ప్రైజ్ మనీ కూడా 1,50,000 పెంచుతానని చెప్పాడు. హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ సార్ అన్నారు. కానీ అంత హ్యాపీగా ఎందుకు ఉంచుతాడు బిగ్ బాస్, ప్రెజర్ పెట్టాలి కదా, ప్రెజర్ కుక్కర్లో పెట్టి ఉడికించేయాలి కదా. సో దానికోసం మళ్ళీ ట్విస్ట్ ఏం చెప్పాడంటే ఛాలెంజ్ ఓడిపోయిన ప్రతి ఛాలెంజ్కి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేస్తుంది అనేసరికి వాళ్ళకి అప్పుడు చుక్కలు కనబోరు, బాబాయ్ ఇది ఎక్కడ ట్విస్ట్, ఓడిపోతుంటే ఖచ్చితంగా గెలిచిన క్లాన్ ప్రయోజనాలు ఉంటాయి, అట్లాగే ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఓడిపోయారంటే ఖచ్చితంగా వైల్డ్ కార్డు ఎంట్రీ అయిపోద్ది. ఈ రకంగా పెట్టాడు. మూడో టాస్క్ ఏమో ఇప్పుడు ఈ టాస్క్ మనకి ప్రోమోలో చూపించిన టాస్క్ యష్మి గెలుస్తుంది కదా, మూడో టాస్క్ కూడా నబీల్ ఆదిత్య జరుగుద్ది. ఆ టాస్క్ కూడా మొత్తంగా ఈరోజు 3 టాస్క్లు అయితే ఫస్ట్ టాస్క్ టై అయిపోయింది, ఇద్దరు విన్ కాలే. అంటే అప్పుడేమైంది, ఇప్పుడు 9 వైల్డ్ కార్డులు ఉన్నాయి కదా, మళ్ళీ ఒక కార్డు యాడ్ అయిపోతే 10 వైల్డ్ కార్డులు అయితే
ఆ తర్వాత మిగిలిన 2 టాస్కుల్లో సెకండ్ టాస్క్ ఇప్పుడు యష్మి అలాగే విన్ అయింది కదా! సో, అంటే నిఖిల్ టీమ్ విన్ అయింది. మొత్తానికి ఒక వైల్డ్ కార్డ్ అయితే తప్పిస్తారు. అట్లాగే మూడో టాస్క్ కూడా నిఖిల్ టీమ్ నుంచి ఆదిత్య, అలాగే సీత క్లాన్ నుంచి నబీల్ ఆడతారు. అందులో ఆదిత్య విన్ అయితాడు. సో, మొత్తానికి మరో 2 వైల్డ్ కార్డులు అయితే యాడ్ అయితే ఫైనల్‌గా చూసేసరికి ఇవాళ ఫినిషింగ్ అయ్యేసరికి 8 వైల్డ్ కార్డులు అయితే ఉంటాయి. ప్రస్తుతానికి 9 ఉంటే 3 ఒకటి ఓడిపోతే ఒకటి తగ్గిద్ది 8 అయితే ఒకటి ఎవరికీ రాదు కాబట్టి ఒకటి పెరుగుద్ది 10 అయితే ఆ 10 తర్వాత మళ్ళీ 2 టాస్క్‌లు విన్ అయితారు గనుక ఎవరో ఒకరు విన్ అయి తీరాల్సిందే. మరి 2 కూడా నిఖిల్ క్లాన్ విన్ అయితది గనుక మళ్ళీ 10 నుంచి 8కైతే వస్తాయి వైల్డ్ కార్డులు. ఇట్లా ఉండబోతుంది ట్విస్ట్‌లో. మొత్తానికి వైల్డ్ కార్డులు బలంగా గట్టిగా పంపిద్దాము. వాళ్ళతో గట్టిగా ఆట ఆడించుదాం. వీళ్ళు ఆడుకుందామని బిగ్ బాస్ అయితే ఫిక్స్ అయిపోయాడు. ఇక ఈ వైల్డ్ కార్డులు అని ప్రతిసారి కూడా మనకంటకి టెన్షన్ పెరిగిపోతుంది. లైవ్‌లో కూడా అదే టెన్షన్. అమ్మో! వాళ్ళు వచ్చేస్తారని భయపడుతూ ఉన్నాడు. నబీల్ మాత్రం అంటున్నాడు గట్టిగా ఉండి ఆడదామా? డిస్కషన్ మళ్ళీ. గట్టి వాళ్ళని తీసేద్దామా? మనం అందరం మళ్ళీ లాస్ట్ వీక్ అంతా పెద్ద ఇష్యూ అయింది కదా! ముందంతా హౌస్ వెర్సస్ మన 2 క్లాన్లు వెర్సస్ వైల్డ్ కార్డ్స్ అన్నాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఇష్యూస్ రాకుండా అనేసి ముందే మాట్లాడుకుంటే బెటర్ అని లెక్క నబీల్ కూడా అడిగాడు. గట్టిగా మనం అంతా కలిసే ఉండి ఆడదామా? లేకపోతే స్ట్రాంగ్‌గా ఆడే వాళ్ళని తీసేద్దామా? ముందే నిర్ణయం తీసుకుందాం. 2 టీములు కూడా ఓడిపోయే టాస్క్‌లు ఇస్తారు కాబట్టి ఇద్దరిలో ఒకరైనా గెలవాలని. అందుకోసం ఆ గెలిచిన తర్వాత మరి ఎవరిని తప్పించాలి అనే దానిలో భాగంగా ఏ క్లాన్‌కి ఆ క్లాన్ అనుకునేటప్పుడు ఈ సీత వీళ్ళందరూ ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా మనకు ప్రోమోలో చూపినట్టుగా ఈ డిస్కషన్ అనమాట. ఆ టాస్క్ మణికంఠ అండ్ యష్మి దాంట్లో మణికంఠ ఓడిపోయాడు కనుక ఎవరిని తప్పించాలి. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని తప్పిస్తే బెటర్ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అట్లాగే అంతకుముందు లైవ్‌లో కూడా ఏంటి నిఖిల్, పృథ్వీ, నబీల్‌తో కూడా మాట్లాడతాడు. గత వారంలో కాకుండా ఈసారి మెచ్యూర్డ్‌గా డెసిషన్ తీసుకుందామని. అతనికి ఇప్పటికి తత్వం బోధపడింది. ఒక వీక్ అతని ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోవడం, అలాగే హోస్ట్ ఏమో శనివారం, ఆదివారాల్లో కూడా కంప్లీట్‌గా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం. బాబు అది ఫిట్టెస్ట్ అనేటప్పుడు నువ్వు ఎట్లా తీస్తావని చెప్పి గట్టిగా వేసుకోవడం వల్ల నువ్వు ఫెయిర్‌గా తీసుకున్నావు, అన్‌ఫెయిర్ తీసుకున్నావు, ఎట్లా తీస్తావు నబీల్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేయడంతో మళ్ళీ ఇప్పుడు ఈసారి మెచ్యూర్డ్‌గా అంటే గత వారం మెచ్యూర్డ్‌గా డెసిషన్ తీసుకోలేదనే విషయం ఆయన స్వయంగా చెప్పాడు. అట్లాగే నబీల్ స్ట్రాంగ్ అని తీసేయలేదు, క్లాన్ వైజ్ ఆలోచించి తీసాను తప్ప మేము వీక్ అయిపోతాం తీయలేదు అని చెబుతాడు. మొత్తానికి ఈసారి మాత్రం మంచి డెసిషన్ తీసుకుందాం థాట్ ప్రాసెస్‌తో. ఇది 2 క్లాన్స్‌తో చీఫ్‌లు వెళ్ళి క్లాన్స్‌తో డిస్కషన్ చేసి తర్వాత చీఫ్‌లు వచ్చి డిస్కస్ చేసి మొత్తం హౌస్ అంతా కలిపి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుందాం అనేది డిసైడ్ చేసుకున్నారు. దాని ప్రకారమే డెసిషన్స్ కూడా ఫైనల్‌గా తీసుకున్నారు. ఫైనల్ ఏమైతదంటే ఈరోజు ఇక్కడ ప్రోమోలో చూపిన డిస్కషన్ ప్రకారమే సీతనే తీస్తారు. అట్లాగే ఇంకో టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత మణికంఠని తప్పిస్తారు. అట్లా స్వాప్ అనమాట అది ఉంటుంది. అప్పుడు ఫైనల్‌గా అట్లా అంటే ఫెయిర్‌గానే తీసుకున్నారు డెసిషన్. అన్ని రకాలుగా డిస్కషన్ చేసి గత వారం చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయకూడదని మెచ్యూర్డ్‌గా తీసుకుందామని ఈ నిఖిల్ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నట్టు అట్లాగైతే తీసుకున్నారు. అలాగే నబీల్ కూడా అంతకుముందు అంటాడు పృథ్వీ అరే బాబు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే జనాలు అన్నీ చూస్తారు, డిసైడ్ చేస్తారు. ఇండివిడ్యువల్‌గా డెసిషన్ తీసుకుంటున్నాడా? లేకపోతే తన కోసం తను స్టాండ్ తీసుకుంటున్నాడా? పక్క వాళ్ళ మాట చెప్పేది వింటున్నాడా? ఇవన్నీ కూడా ముచ్చట పెట్టి చెబుతూ ఉంటే అలాగే నిన్న దీనికి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరిగాయి వీళ్ళ మధ్య. పృథ్వీ కూడా అంటున్నాడు 1% కూడా సోనియా గారు అవుట్ అయిపోతారు అనుకోలే, షాక్ అయిపోయింది నేను నిజంగా. ఏమది యాక్టివిటీ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఆమె తిరిగి వస్తుంది అనుకున్నా, వెరీ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. బట్ ఎందుకు నువ్వు ఓవర్ బిల్డప్ చేస్తావు? నువ్వు వస్తావు కదా అనుకున్నా. కానీ ఆదిత్య అవుట్ అయ్యాక నాకు డౌట్ కొట్టింది ఆమె వెళ్ళిపోద్దని లెక్క. అలాగే హౌస్ మేట్స్ ఓటింగ్ అనేటప్పుడు కూడా పక్కా ఫిక్స్ అయిపోయాడు పృథ్వీ. హౌస్ మేట్స్ అంటే ఆవిడకి ఎటు ఎగ్నెస్ట్‌గా ఉన్నారు కనుక మెజారిటీ హౌస్ మేట్స్. సో ఇంక ఎలిమినేట్ అయిపోద్దని ఆయన అప్పుడు ఫిక్స్ అయిపోయాడంట. అంతవరకు ఉన్నాడు. బట్ నిఖిల్‌కి మాత్రం ఫుల్ క్లారిటీ ఉందంట. నాకు ముందే సెన్స్ కొట్టేసింది వెళ్ళిపోతుందని నీకు ముందే చెప్పా కదరా పృథ్వీ అంటాడు. అంటే ఆయనకి శనివారం ఎపిసోడ్‌లోనే క్లారిటీ వచ్చేసిందేమో. ఎందుకంటే ఆయన నీకు ముందే చెప్పా కదా వెళ్ళిపోద్దని లెక్క. అలాగే ఇంకోటి ఏంటి యష్మి కూడా అంటది అక్కడ నేనైతే అసలు ఊహించలే నిజంగా. ఎందుకంటే వీకెండ్‌లో వచ్చేటప్పుడు అంతకుముందు అమ్మ గేమ్ ఎగ్ టాస్క్ బాగా ఆడావు, బెలూన్ టాస్క్‌లో సంచాలక చేసావు. మరి ఎలా అవుట్ అయిపోయిందో నాకే అర్థం కావట్లేదు, కన్‌ఫ్యూజ్‌గా ఉంది. అందుకే నేను ముగ్గురు క్లాన్‌లోకి రావాలి. అసలు యష్మి నిజంగా ఒక స్పైలాగే వచ్చిందన్న విషయం ఆవిడ నోటంప్పుడు ఆవిడే చెప్పింది ఇప్పుడు. నేను మీ ముగ్గురు క్లాన్‌లోకి రావాలి, చూడాలి మీ బాండ్ ఏంటో ఎలా ఆడతారని ఉంది. కానీ లాస్ట్ మినిట్‌లో ఆ ఫ్లిప్ అయింది. ఈ వీక్ నామినేట్ కూడా చేయననుకున్నా. ఆవిడ బాగా ఆడింది, ఎఫెక్ట్ పెట్టింది. అంత హేట్రేట్ నాకు లేదు సోనియా మీద. ఆవిడ లీస్ట్ ప్లేయర్ ఏంటి ఆడియన్స్ ఓట్ల ప్రకారం అని చాలా షాక్ అయ్యిందంట. అదే కదా చెప్పేది మనం ఎప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో హౌస్ మేట్స్ అనుకునేదానికి ఆడియన్స్‌లో జరిగేదానికి కంప్లీట్‌గా రివర్స్ ఉంటది మెజారిటీ సిట్యుయేషన్స్‌లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మణికంఠ కంప్లీట్ వీక్ అనుకుంటుంది యష్మి గాని మెజారిటీ హౌస్ మేట్స్. బట్ ఆడియన్స్‌లో చూస్తే కంప్లీట్ వీక్ కాదు, కంప్లీట్ టాప్ పొజిషన్ కాదు. బట్ యావరేజ్‌గా మాక్సిమం బెటర్ పొజిషన్‌లో ఉంటున్నాడు ఆయన. ప్రస్తుతానికి హౌస్ మేట్స్ హౌస్‌లో ఉండే 10 మందిలో చూసుకుంటే కంపేర్ చేసుకున్నా కనీసం 6 తర్వాత ఆయన ఎలిమినేషన్ అయ్యే ఓటు బ్యాంక్ అయితే ప్రస్తుతానికి ఉంది. కానీ వాళ్ళు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయట్లే. ఈ వారం నామినేషన్‌లోకి వచ్చాడు అవుట్ అయిపోతాడు అన్నట్టు. అట్లాగే అభయ్ విషయంలో కానీ సోనియా విషయంలో కూడా అట్లాగే అనుకున్నారు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ అని. కానీ ఆడియన్స్‌లో చూస్తే అంతగా కనెక్ట్ అవ్వలే. అలాగే ఇంకోటి ఏంటంటే యష్మి అంటది నేను
ఇప్పుడు నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నా కదా, వాళ్ళు ఏమనుకుంటారు అంటే సీతా క్లాన్ వాళ్ళు, ఏంటి ఎంతసేపు ఇక్కడ మాట్లాడుతుంది కంప్లీట్‌గా నేను ఇప్పుడు సోనియా ప్లేస్ ఫిల్ చేస్తానని అనుకుంటారేమో అని లెక్క. మరి వాళ్ళు అనుకుంటారో లేదు గానీ, మరి యష్మికైతే సోనియా ప్లేస్ ఫిల్ చేయాలని అనిపిస్తుందేమో. లేకపోతే వాళ్ళు అనుకుంటారని ఈవిడెందుకు చెప్పడం? నేను ఆ ప్లేస్ ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని హింట్ ఇస్తుందా ఏంటి మరి? మొత్తానికి ఈ ఫన్నీగా అయితే అనిపించింది. అట్లాగే ఇంకోటేమంటే పృథ్వీ వాళ్ళు నబీల్‌కి చెప్పాడు 3 వీక్స్ నామినేట్ అయ్యావు కదా! సేవ్ అయ్యావంటే ఆడియన్స్ అన్నీ గమనిస్తారు. అరే! ఆ అగ్రెసివ్, ఆ ఎఫర్ట్స్ అన్నీ మానుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు రీల్ కాదు అనుకుంటారు. మళ్ళీ అవన్నీ మార్చుకున్నవన్నీ మళ్ళీ వచ్చాయంటే పృథ్వీ సేఫ్ ఆడుతుండా, అది రీలే, ఇది రీలే అని అనుకునేది కూడా ఛాన్స్ ఉంది గనుక, అట్లా కాకుండా ఒకే లెక్క ముందుకు పో అని చెప్పేసి ఆయన చెబుతా ఉంటాడు. ఇవన్నీ డిస్కషన్స్ ఇంట్రెస్ట్‌గా జరుగుతా ఉన్నాయి. అంటే ఇంకోటేమంటే ప్రేరణ వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు అనడానికి ఇదే ఉదాహరణ. వాళ్ళు కూడా ఒక డిస్కషన్ చేశారు. ప్రతి సందర్భంలో కూడా సోనియా నా తోడు వాళ్ళకి అవసరం ఉంది. అందుకే హార్ట్ ఇస్తున్నా. చీఫ్‌గా కూడా అలాగే నాకు గైడెన్స్ అవసరం ఉంది. అందుకే ఆ క్లాన్‌కి నేను సపోర్ట్ చేస్తున్నా. ఆ క్లాన్‌లో ఉండాలనుకుంటున్నా. అభయ్‌కి కూడా నా గైడెన్స్ అవసరం ఉంది. అంటే ఆమె గైడెన్స్ అందరికి అవసరమా? ఆవిడ గైడెన్స్ లేకపోతే అసలు మనిషికి వాల్యూ లేదా? అన్నట్టుగా ఇదే ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యింది అని చెప్పొచ్చు ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే. ఆమె ఇన్‌ఫ్లుయెన్స్‌కి గురైతున్నారంటే వీళ్ళు ఒప్పుకోలేదు కదా! అస్సలు నేను చేయలేదు. మరి ఆవిడే చెప్పింది. అలాగే వీళ్ళు కూడా అప్పుడు ఒక్కసారి కూడా ఖండించలే. ఆమె గైడెన్స్ ఓకే. జస్ట్ అడ్వైస్ ఇస్తే ఇచ్చింది. లేకపోతే మీరు తీసుకోండి లేకపోతే లేదు గానీ నా గైడెన్స్ అవసరం, నేను అవసరం, నా సలహాలు, సూచనలు అవసరం, అవన్నీ చెప్పేటప్పుడు అంతా వీళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. అందుకే వాళ్ళు కూడా అంటారు, సీత వాళ్ళు కూడా. నాగార్జున గారు వీడియో చూపించాక కూడా నిఖిల్, పృథ్వీ ఏమి అర్థం కానట్టే ఉన్నారు. కానీ అర్థమైంది. కానీ ఇద్దరు అంత భయపడుతున్నారు, అంత ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారు. కనీసం చెప్పరు వాళ్ళకి అర్థమైందంటే ప్రేరణ కూడా అదే అంటది. వాళ్ళిద్దరికీ తెలుసు, క్లారిటీ ఉంది. అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఆవిడ ఏ ఇంటెన్షన్‌తో అనిందని. కానీ ఆమె ఎక్కడ ఫీల్ అయిపోతుందో అని భయంకరంగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి భయపడిపోయి వీళ్ళు కనీసం నోరే విప్పట్ల. నిఖిల్ అయితే అస్సలు ఒప్పుకోడు. పృథ్వీ కనీసం నోరైనా విప్పాడు. అవును సార్ అది వేరే లెక్క అవుతుంది అనిపించిందని చెప్పాడు. బట్ ఆ నిఖిల్ అయితే అస్సలు విప్పడని. నయనిక, ప్రేరణ, సోనియా వీళ్ళందరూ డిస్కషన్ ఇదే. ఎందుకంటే అంతకుముందు ఒక 2 డేస్ ఫీల్ అయ్యి మాట్లాడడం మానేసిందని చెప్పేసి నిఖిల్ భయపడుతూ ఉన్నాడు. మళ్ళీ అక్కడ మాట్లాడడం మానేద్దామని అంతలా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి బెండ్ అయిపోయి భయపడ్డాడు. సో ఇకనైతే అలా భయపడకపోవచ్చు, ఓపెన్‌గా ఆడతాడంటే నేను అటు నుంచి అయితే గమనిస్తా ఉన్నా. సండే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నిఖిల్ కొద్దిగా ఫ్రీగా నామినేషన్ల పాయింట్‌లో గాని, టాస్క్‌లో డెసిషన్స్ గాని లాస్ట్ వీక్ లాగా మెచ్యూరిటీ లేకుండా కాదు, కొద్దిగా మెచ్యూర్డ్‌గా తీసుకుందాం అని కొద్దిగా ఓపెన్ అయ్యే మాటలైతే ఆడుతా ఉన్నాడు. లేదంటే మళ్ళీ ట్యాగ్స్ అన్నీ పడతాయి లెక్క. సో మొత్తానికి ఇవాళ జరగబోతున్న 3 టాస్క్‌లు. ఆ 3 టాస్క్‌ల్లో ఎలా అంటే 3 టాస్కుల్లో 2 అయితే నిఖిల్ టీమ్ గెలుస్తది. ఒకటి ఆదిత్య గెలుస్తది. ఒకటేమో యష్మి గెలుస్తది. వాళ్ళదైతే ఒకటి ఓడిపోతారు. ఇవాళ జరగబోతున్న ట్విస్ట్‌లు ఇవి. ఫైనల్‌గా ఇవాళ ఎండింగ్‌కి అయితే 10 వైల్డ్ కార్డ్‌లు ఉంటాయి. మళ్ళీ ఇంకా అందులో ఎన్ని ట్విస్ట్‌లు ఇచ్చి ఆ 10ని ఇంకా పెంచుతాడో, తగ్గించుతాడో ఏంటనేది చూద్దాం.